ఇక ఇక రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్టు ఇప్పుడు దీని మీద ప్రజలకి ఒక అవగాహన ఆల్రెడీ ఏర్పడిపోయింది. మీరు కొత్తగా తీసుకెళ్ళేసి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ రిపోర్ట్ని బేస్ చేసుకొని మాట్లాడితే అక్కడ కూడా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీఆర్ఐ అనే దానికి కూడా ఈ సిట్ రిపోర్ట్ రెండు చోట్లకు పంపించారు. ఎన్డీడీబీ హ్యాస్ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ దాన్ ఎన్డీఆర్ఐ, ఇది కూడా ప్రూవెన్. రెండు ఎన్డీఆర్ఐ ఇచ్చింది ఏంటంటే పర్టికులర్గా 3 రకాలు చెక్ చేయమంటే ఓన్లీ లార్డ్ పంది కొవ్వుకు సంబంధించి మాత్రమే వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, టెస్ట్ చేసే కెపాసిటీ, అది కూడా దాంట్లో ఉంది. అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది చూడండి, LOD లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే అది కూడా ఆ లార్డ్ని కూడా చెప్పగలదు ఉందా లేదనేది. 10% కన్నా తక్కువ ఉంటే చెప్పే కెపాసిటీ మాకు ల్యాబ్కి లేదని వాళ్ళే చెప్పారు డిస్క్లైమర్. సో ఇక్కడ ఉంది అని చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ అవి. ఎన్డీడీబీకి మాత్రం దేశంలోనే హైయెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉందని చెప్పేసి మాత్రం ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే వాళ్ళు మూడింటిని కూడా చూపించగల వాళ్ళ దగ్గర ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది. కాబట్టి అది పక్కన పెట్టేస్తే రేపు ఎలాగో సిట్కి సీల్గా ఇది సుప్రీంకోర్టుకి సీల్ కవరు ఇస్తారు. అక్కడ దాకా ఎందుకు ఆగరు? వైసీపీ అయినా మీరైనా కానీ మనందరి చేతిలో ఛార్జ్ షీట్ ఉంది, మాకు ఇంకా అఫీషియల్గా రావాలి. ఇంకా అఫీషియల్గా వచ్చేది ఏంటి? ఆల్రెడీ క్లియర్గా ఉంటే అది ఏమైనా ఫేక్ వచ్చినాయా? మన దగ్గర ఏమైనా డూప్లికేట్ వచ్చినాయా? సరే ఓకే, అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా అఫీషియల్గా మాట్లాడాలి అనుకుందాం. 11 పేజీలు మీ దగ్గరకు వచ్చింది, 11 పేజీల వరకే మాట్లాడండి. లేదు ఆ 11 పేజీల్లో అసమగ్రంగా ఉందని భావించారేమో, మళ్ళీ ఒక కమిషన్ అన్నారు. నన్ను అడిగితే వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సిట్కి మించేమని ఇస్తారా ఏమో తెలియదు. ఇంకా ఏమి ఫైండ్ అవుట్ చేసి ఏమి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అంటే మీరు ఏమన్నా డ్యామేజ్ కంట్రోల్ ఏమన్నా డ్యామేజ్ జరిగిందనుకుంటున్నారా? అక్కడ అవినీతి జరిగిందండి, అసలు నీయే లేదు. దట్స్ ఎనఫ్ ఫర్ యూ టు ఫైట్. వాట్ మోర్ యూ నీడ్ టు ఫైట్? దట్ ఈజ్ ఎనఫ్. రైట్, మాట్లాడండి. ఎందుకు ఇంకా దీని గురించి అంటే అంబటి రాంబాబు దాడిని కప్పిపుచ్చుకోవడానిక? లేకపోతే సురేష్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా సిటీ 24/7 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ముందుగా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన దానికి మరి రమేష్ ఒక సవరణ చెప్పారు. ఏదైతే సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకి మా దగ్గర పనిచేయలేదు, వేమిరెడ్డి ప్రతాపరెడ్డి గారి దగ్గర నుండి డబ్బులు వస్తూ ఉంది, మీరు కావాలని చూసుకోండి, మొన్నటి వరకు కూడా మా దగ్గర పనిచేయలేదు అని చెప్పినారు. వేమిరెడ్డి ప్రతాపరెడ్డే చెప్పారు. ఏం చెప్పారు? మొన్న ఒక 2 నెలలకు ముందు డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అతనికి జీతాలు ఇమ్మని చెప్పింది ఎవరు? నేను చెప్పాలనుకుంటే ఇంక జగన్మోహన్ రెడ్డి తలకాయ దించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. 100 మందికి నేను జీతాలు ఇచ్చాను, మీరు ఇమ్మంటే కదా నేను ఇచ్చాను జీతాలు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇది టెక్నికల్ గా వీళ్ళకు అనుదించుకుంటున్నారు మామూలుగా. ఇప్పుడు అప్పన్నకి ఎంత వచ్చింది? అప్పన్న 19 వరకు ఉన్నాడా, 18 వరకు ఉన్నాడా? ఈ అప్రస్తుతం. అప్పన్న వాడికి 50, అప్పన్నకు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారా, 50,000 ఇచ్చారా నెలకి? ఇది కాదు ఇక్కడ మ్యాటరు. సిట్ రిపోర్ట్ ఏమని తెలిసింది? 4,80,00,000 60,00,000 ప్రొసీడింగ్స్ చూపించింది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోది, మీరు ఇద్దరికి చెప్తున్నారు ఒక విషయం ఏనండి, సార్. 4 రోజులు పరిచయం ఉంటేనే మనం మాట్లాడుకుంటుంటాము. పక్కన ఉన్నటువంటి టీటీడీలో మెంబర్లు పరిచయాలు ఉండవా? అప్పన్న ఆ రోజు లేకపోయి ఉండొచ్చు. 18 వరకు 19 వరకు ఆయన పిఏ కదా, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో కింద మాట్లాడుకోలేడా? ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది సిట్ రిపోర్ట్. యాజ్ ఆఫ్ నో సుబ్బారెడ్డి ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ లిస్ట్. ఓకేనా? అప్పన్న క్లియర్ గా అక్కడ అవినీతికి పాల్పడ్డాడు. అతను ఎవరు పిఏ అయితే కాకపోతే రిపోర్ట్లు క్లియర్ గా చెప్పారు, హీఈస్ ద పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ సుబ్బారెడ్డి గారు, ది దెన్ చైర్మన్ ఆఫ్ టీటీడీ. మీరు అక్కడే కన్ఫర్మ్ అయ్యి ఉండండి. ఎవడో జీతాలు ఇచ్చారు, ఎవరో జీతాలు, అది అప్రస్తుతం, అసలు వేస్ట్. అది 4,60,00,000 అతని కెపాసిటీకి మించి ప్రొసీడింగ్స్ లంచాల రూపంలో 25 రూపాయలు పర్ కేజీ తీసుకున్నది వాస్తవం. సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. మాట్లాడండి సురేష్ గారు. ఒక 2 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు రమేష్ ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఆ ప్రస్తావన తెచ్చా, లేదంటే నేను అది తీసుకురావాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆ 50,000 అనేది అతనికి లెక్కల.
4,60,00,000 అతని అకౌంట్లో పడిందంటే ఈ 50,000 జుజువే కదా, ఇది పీనట్ తో సమానం అది అతనికి. సో ఇప్పుడు 4,60,00,000 అతని అకౌంట్లోకి వెళ్ళిందంటే సుబ్బారెడ్డికి తెలియకుండానే వెళ్ళిందా? అంటే ఆయనకే అంత వెళ్ళిందంటే సుబ్బారెడ్డికి ఎంత వెళ్ళింది? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒకటి సరే, ఇంకా దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన మన టాపిక్ ఏంటంటే జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేదే మన టాపిక్. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమొచ్చింది? పంది కొవ్వు, చేప నూనె, అదేవిధంగా గొర్రె కొవ్వు ఇవన్నీ కలిసింది దీంట్లో అనేది ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. అది చెప్పినారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. చెప్పకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లే. ఒకటి అదేవిధంగా సిట్ రిపోర్ట్లో వాళ్ళకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమి ఇచ్చారు? మాకు 10% వరకు కలిస్తే మేము దాన్ని రిపోర్టు చెప్పలేము, దీంట్లో కలిసి ఉండొచ్చు కలిసి ఉండకపోవచ్చు, మేమిచ్చే రిపోర్టు కూడా ప్రామాణికం కాదు, మాకు అంత కెపాసిటీ లేదు, మేమిచ్చిన దాన్ని కూడా ఇంకొక ఇది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, మాకు కూడా మా దాని మీద నమ్మకం లేదని చెప్పినారు వాళ్ళు. అయిపోయింది. ఈరోజు సుబ్బారెడ్డి గారు, ఇందాక ప్రెస్ మీట్ చూసి వచ్చాను నేను, సురేష్ గారు, సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు లాస్ట్ ఏమని, పంది కొవ్వు లేకపోతే జంతువుల కొవ్వు చేప నూనె కలవలేదు, కానీ కెమికల్ కలిసిందని ఆయనే చెప్పాడు. కెమికల్ కలిసిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అవును కెమికల్ కలిసింది అని. మైసూరుకి మేము పంపించాము, మైసూరు ఇంకొక టెస్ట్ చేయాలన్నారు, ఆ టెస్ట్ అవసరం లేదు, నో నీడ్ అని రాశారు వాళ్ళు. నో నీడ్ అని రాస్తే ఎందుకు నో నీడ్ అని అడగకుండా సంతకం పెట్టేశాము, ఈ విధంగా జరిగింది అని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇన్ని మాట్లాడేటువంటి మీరు ఇప్పుడు 4 లక్షల లీటర్లు పర్ డే సేకరించాలా అనే నిబంధన అవుతుందా? 2,250 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ అనే నిబంధన అవుతుంది. ప్రతిరోజు 12 టన్నుల నెయ్యి ప్రొక్యూర్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలా, తయారు చేసేటువంటి కెపాసిటీ ఉండాలని ఒక నిబంధన ఉంది. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలన్నింటినీ ఎందుకు తొంగలో దొక్కేశారు? ఈ నిబంధనలన్నీ ఎందుకు తొంగలో దొక్కి మీరు ఈ పని ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి. రెండోది ఫ్లెక్సీల విషయం మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు కట్టడానికి కారణం ఏంది? ఇప్పుడు ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ సిట్ రిపోర్టు క్లీన్ సీట్ ఇచ్చేసింది మాకు, దాంట్లో పంది కొవ్వు కలవలేదంట, జంతువు కొవ్వు కలవలేదంట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా పాప ప్రక్షాళన హోమం చేయాలి, చంపలేసుకోవాలా అని చెప్పి హోమాలు స్టార్ట్ చేసినారు. వీళ్ళు చేయాల్సింది ఏమి హోమం? మా హయాంలో మేము చైర్మన్ గా ఉండేటప్పుడు, మా పాలక మండలి ఉండేటప్పుడు, మా అధికారం ఉండేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది. 60%. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పామ్ ఆయిల్తో మనం చేసుకోవాలంటే మన ఇంట్లో చేసుకునే వంట చేసుకుంటాం, లేదంటే హోటల్లో చేసుకునే వంటలు చేసుకుంటాం, లేదంటే బజ్జీలు తయారు చేసి అమ్ముతాం పామ్ ఆయిల్. వెంకటేశ్వర స్వామి లడ్డు పామ్ ఆయిల్తో కాదండి చేసేది. అనాది నుండి ఎప్పటి నుండో వెంకటేశ్వర స్వామి లడ్డుకు పేటెంట్ హక్కులు వచ్చిన అంతకు ముందు నుండి కూడా పవిత్రమైనటువంటి నెయ్యితో తయారు చేసి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా పూజ చేస్తామో, ఎంత పవిత్రంగా పూజ చేసి బయట వస్తామో, బయట వచ్చిన తర్వాత అంత పరమ పవిత్రంగా ఆ లడ్డూని స్వీకరిస్తాం, ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తాం. కొంతమందికి అయితే సురేష్ గారు, పెద్దలు తులసిరెడ్డి గారికి కూడా తెలుసు, కొంతమందికి అయితే దర్శనం దొరక్కపోయినా ఆ లడ్డూని తీసుకొని ఈ లడ్డూ దొరికింది చాలు అని చెప్పి అఖిలాండం దగ్గర నుండి దండం పెట్టుకొని, ఈ రోజు నాకు దర్శనం దొరకలేదు అనేసి ఈ లడ్డు తీసుకెళ్లి ఊర్లో మళ్ళా ఇంట్లో పూజ చేసి ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ పంచుతారు ఆ లడ్డూను పరమ పవిత్రంగా. అలాంటి పవిత్రమైనటువంటి లడ్డూలు వీళ్ళు కల్తీ చేసి, మళ్ళా కల్తీ జరగలేదు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసినారని చెప్పి వీళ్ళు యజ్ఞ యాగాదాలు చేస్తూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అంటే, ఏదైతే జరిగిందో ఆ జరిగిన నిజాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఫ్లెక్సీ పెట్టాం. ఆ ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీని నువ్వు చింపాలా లేదా తీసేయాలా అనుకుంటే మీరు కాదు కదా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, లేదంటే ఆ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి, వాళ్ళు తొలగిస్తారు. అట్లా చేయకూడదు అని చెప్పి అట్ట లేకుండా మీరు ఇష్టానుసారం చంద్రబాబు గారి తల్లి దాకా వెళితే క్షమాపణ చెప్పారు అంటారు. క్షమాపణ ఏం చెప్పారు సార్? క్షమాపణ ఏం చెప్పారు? మళ్ళా మొదటికే వచ్చాడు, అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది,
ఈ రెడ్ బుక్ కు నా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు కూడా భయపడవు, అరెస్ట్ చేసుకోండి, ఏం బీక్తారో పీక్కోండి అని చెప్పి ఒకతను అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, 2030లో మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత గుడి ముందు మేమే, బడి ముందు మేమే, రైల్వే స్టేషన్లో మేమే, బస్ స్టాండ్లో మేమే, ఎయిర్పోర్ట్లో మేమే, నీ ఇంటి ముందు మేమే ఉంటాం, నీ కథ తేల్చేస్తాం అని ఒక అతను అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా, మహిళని కూడా చూడకుండా జుట్టు బట్టి నడి రోడ్లేకి లాక్కొని వస్తామని ఇంకొక అతను అంటాడు. అంటే ఇదేమన్నా మహాభారతమా? ద్రౌపదిని జుట్టు బట్టి లాక్కొని వచ్చేస్తామంటే చూస్తూ ఊరికే ఉండేదానికి? మాకు లేవా చేతులు, లేవా లేకపోతే కాళ్ళు లేవా లేకపోతే ఇంకేమి లేవా? ఎవరు గుంటూరు ఎమ్మెల్యే గారి, గుంటూరు మహిళా గుంటూరు ఎమ్మెల్యే గారి గురించి ఆవిడ చూసుకోగలదు, ఆవిడ చాకల ఇలమ్మ, సురేష్ గారు ఆవిడ గుంటూరు అన్న వాడిని జుట్టు పట్టుకుని లాక్కొస్తారులే కానీ ఆవిడకి చూసుకుంటారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు దీనికి రండి, ఈ విషయానికి రండి. సరే ఓకే, ఇవన్నీ చూశారు అంటే ఇప్పుడు వాళ్ళ మీద అప్పుడు జరిగిన దాడికి మీరు ఏమన్నా పశ్చాత్తాపడి ఆ అటాక్? సురేష్ గారు మేము దాడి చేయాలనుకుంటే మేము ఎప్పుడో దాడి చేసి ఉంటాం. మా సంస్కృతి అది కాదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తారు, టెలికాన్ఫరెన్స్ లో చెప్తారు, వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదా? నా తల్లిని తిప్పితే నేను ఓర్చుకొని ఉన్నాను, నా సతీమణిని తిప్పితే నేను ఓర్చుకున్నాను, మీకెందుకు బాధ? ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అంతిమ నిర్ణేతలు, అందుకనే వాళ్ళు ఆ పాటు పడ్డారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయినారు, మీరు ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పడం. మా కార్యకర్తల మీద కేసు పెట్టారు సార్. గత 5 సంవత్సరాల్లో ఎవరైనా గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కానీ, లేదనుకుంటే మా పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కానీ, ఆఖరికి మా అధికార ప్రతినిధి ఇంటి మీద దాడి చేసి చిన్న బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ కబ్బోర్డు కింద దాక్కుంటే మీరు ఎన్ని విరంగాలు చేశారు? మీరేమన్నా వాళ్ళ మీద కేసు పెట్టారా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడిపోతే మీరు ఆయనకు మంత్రి పదవి ఇస్తే మీరేమన్నా ఆయన మీద కేసు పెట్టారా? ఒక ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అతన్ని ఎమ్మెల్సీగా కొనసాగిస్తే మీరేమన్నా చేశారా? మేము అది చేయలే. మేమేం చెప్తున్నామంటే లెట్ మీ కంప్లీట్. రమేష్ లెట్ మీ కంప్లీట్. నువ్వు కూడా చాలా మాట్లాడినావు, చాలా విషయాలు మాట్లాడినావు. లెట్ మీ కంప్లీట్. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ చేసింది నిజం, పంది కొవ్వు కలిసింది నిజం, చేప నూనె కలిసింది నిజం, ఇది యథార్థం. మేము ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి మీద నుండే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పాం. అదే విధంగా ప్రక్షాళన మొదలు పెట్టాం. వీళ్ళు ముంతాజ్ హోటల్ కి వెంకటేశ్వర స్వామి పాద పట్టాల ముంతాజ్ హోటల్. ఒక సెకండ్ అండి సురేష్ గారు, ఒకే సెకండ్ అండి. మిమ్మల్ని నేను ఆపట్లేదు సార్, ఒక్క నిమిషం ఆగండి. నా డ్యూటీ ఏంటంటే ఎవరన్నా రాంగ్ నోషన్స్ ఇస్తున్నప్పుడు వాటిని కరెక్ట్ చేయడం కూడా నా బాధ్యతే. వినండి, యాజ్ ఎ మోడరేటర్గా నాకున్న నాలెడ్జ్లో, ఓకేనా? మీరు ఉందని చెప్పడం కానీ, వాళ్ళు లేదని చెప్పడం కానీ, మీరు చెప్తే వినడానికి మేమేం చదువు రానోళ్ళం కాదు, ఆ రిపోర్టు చదువుకొని అర్థం చేసుకోలేని వాళ్ళం కాదు, ఓకేనా? ఆ రిపోర్ట్లో ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. దానికి నేను చాలా ఎలాబరేట్గానే చెప్పాను. 2 ల్యాబుల కెపాసిటీలు చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసింది ఒక శాంపిల్ అనేది చెప్పాను. శాంపిల్ ఇన్ ద సెన్స్ ఒక టైప్ ఆఫ్ యాన్యువల్ ఫ్యాట్ గురించే వాళ్ళ దగ్గర NDRI గురించి మాట్లాడితే, NDDBకి 3 ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రెండోది ఏంటంటే ఇంకా చాలా దీని మీద కెమికల్ ఇంజనీర్స్ మాట్లాడుతున్నప్పుడు వన్స్ గనక ఆయిల్ ఒక టెంపరేచర్కి రీచ్ అయ్యి ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది కనిపెట్టడం అంత ఈజీ కాదు. దానికి మళ్ళీ వేరే టెస్టులు చేయాల్సిందే. PCR, NTPCR ఇట్లాంటివి ఉంటాయి. లోపల సైన్స్ చదువుకున్న వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది. ప్రతి సెల్కి కూడా మైటోకాండ్రియా అని లోపల ఒకటి ఉంటుంది. ఆ మైటోకాండ్రియా టెస్ట్ చేస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు. ఓకే, ఇవన్నీ అంత బాగా టెస్టులు చేసే కెపాసిటీ ఉన్న ల్యాబులు కూడా ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థం. ఏదేమైనా గుడ్ థింగ్ ఏంటంటే ఈ మార్చి నుంచి అదే తిరుమలలో అన్ని ఫెసిలిటీస్ ఏవైతే లోపాలు ఇప్పుడు ల్యాబుల్లో ఉన్నటువంటి లోపాలను కూడా అడ్రస్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ల్యాబొరేటరీని రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక సంస్థ ఈ 3 కలిపి ఒక ల్యాబొరేటరీని సిద్ధం చేశారు. ఇక ముందు ఇటువంటివి జరగకుండా అవకాశం
ఉండటానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే ఉండబోతుంది. తిరుమలలోనే ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు, రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. లెట్ us conclude on that part. ఒక్క నిమిషం మీ రాజకీయాలు, ఇద్దరి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, మొన్నటి వరకు కల్తీ లడ్డు విషయంలోనే అంబటి రాంబాబు గారి విషయం ఇది కూడా జరిగింది. దానికి కాన్సిక్వెన్స్ ఆయన ఆ ఫ్లెక్సీని ఇది చేయడం, ఆ ఫ్లెక్సీలు ఏముందో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, తీసేయమంటాం. వాళ్ళు చేసినటువంటి, మీరే చెప్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్లో మీరు పడ్డారు. పడి 4-5 రోజులు కూడా అంబటి రాంబాబు గారి చుట్టూతా నిన్న పరామర్శ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం దాకా అక్కడ దాకా వెళ్ళింది. కాబట్టి మళ్ళీ అంబటి రాంబాబు నుంచి లేదా శాంతి భద్రతల ఇష్యూ నుంచి మళ్ళీ లడ్డు వైపుకి తిప్పడానికి ఈరోజు మీరు ఇది పెట్టారేమో అని ఒక అనుమానాలు ఇవైతే కలుగుతున్నాయి. కాబట్టి ఈ రెండే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయండి. కూటమి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. లడ్డు విషయం ఆల్రెడీ అయిపోయింది, ప్రజలు గ్రహించారు, ఆల్రెడీ రిపోర్ట్లు కూడా చూస్తున్నాము. ఆ కమిషన్ కూడా ఏం చేస్తా చూద్దాం. వెంకటేశ్వర్లు గారు మీరేం మాట్లాడండి. ఒక సెకండ్ అండి సురేష్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే, శాంతి భద్రతలు ఇబ్బందిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లండి వచ్చి పరామర్శించగలుగుతారు? అంతమంది జనాలు వేసుకొని శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉంది కాబట్టే కదా ఆయన తిరగలుగుతున్నాడు. అంబటి రాంబాబు అని ఇంటికి పోగలుగుతాడు శాంతి భద్రతలు లేకుండా. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి, పోలీసు యంత్రాంగం కరెక్ట్ గా ఉండింది కాబట్టి అంబటి రాంబాబు దెబ్బలు తినకుండా ఇంటికి పోగలిగాడు. లేదనుకుంటే చంద్రబాబు గారు తల్లిని మాట్లాడేసి అంబటి రాంబాబు దెబ్బలు తినకుండా ఇంటికి పోగలుగుంటాడా? 6 గంటలు ఇచ్చారు. 6 గంటల పాటు బల ప్రదర్శన చేసే అవకాశం మీరెందుకు ఇచ్చారు? ప్రజలు ఎందుకు అదే అండి ఇబ్బంది అంటారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడాలి, పరామర్శ చేసి అసలు వచ్చేస్తే పర్మిషన్ లేదు, ఆయన రాని లేదు అంటేసి అంటారు వీళ్ళు. కాబట్టి మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు పర్మిషన్ ఎవరున్నారు? అవకాశం లేదు. ప్రశాంతంగా వాళ్ళు వదులుతున్నాం, ఇష్టం వచ్చినట్టు చేయమని తిరగమని చెప్పి. సురేంద్ర నాయుడు గారు శాంతి భద్రత పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఎంతటి వాటినైనా సరే అరెస్ట్ చేస్తారు. పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ మేమే ప్రశ్నిస్తాం. పర్మిషన్ గురించి కాదు, అంటే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి 6-7 గంటలు 30 కిలోమీటర్లు అలాగ బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళటం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడటం. మీరు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రజలు కదా ఇబ్బంది పడింది నిన్నంతా. అది అడ్రస్ చేయడం చేత కాదు మీకు.